రెండవ దూత ఊర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రములో పడవేయగా సముద్రములోని మూడవ భాగము నాశనమాయెను. అనంత జ్ఞాని అయిన దేవుడు భవిష్యత్తులో సంభవించు సంగతులను నీకు తెలియజేస్తూ ఉన్నాడు. రెండవ దూత ఊర ఊదినప్పుడు మండుచున్న కొండ వంటిది సముద్రంలో పడవేయగా సముద్రములోని మూడవ భాగము నాశనమాయెను. అందుచేత సముద్రములో జీవిస్తున్న జీవరాశులు ఓడలో మూడవ భాగము నాశనమాయ. ఈ రోజున భవిష్యత్తులో జరగబోయే సత్య సంగతులను వింటున్న నీవు ఆ యొక్క దేవుని ఉగ్రత దినములో నీవు కనికరించబడినట్లు దేవుణ్ణి విశ్వసించి తన యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.